మొన్న గణేష స్వామి తీసుకొని వచ్చినాం కదా ఇండియన్ స్టోర్ నుంచి. ఈ స్వామిని ఇప్పుడు ఈ హెచ్ఈబీ వచ్చేసి ఓన్లీ టెక్సస్ స్టేట్లోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. చాలా బాగుంటాయి అన్నీ కూడా. ఇందులో మనకి మెయిన్ కోకోనట్ కావాలా, అట్లే బనానాస్, యాపిల్స్, పైనాపిల్, కార్న్ ఇవి కావాలంట. ఇప్పుడే పూజ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి బయలుదేరుతున్నాము. షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము. అందులోనే గణేష స్వామి ఉంటారు. అట్లనే హెచ్డిఎస్ఐ హిందూ టెంపుల్ ఇంకొకటి ఉంటుంది, అందులో కూడా వినాయకుని పెట్టింటారు. సో అక్కడికైతే రేపు కానీ ఎల్లుండి కానీ అట్లా వెళ్ళేసి చూద్దాము. ప్రస్తుతానికైతే షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వినాయక చవితి, కానీ మాకైతే హాలిడే లేదు. ఆల్రెడీ జున్ను అండ్ హనీ ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళినారు. అట్లనే ప్రతి కూడా వర్క్ ఉంది. వీళ్ళందరూ ఫ్రీ అయిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం పూజ చేసుకొని దాని తర్వాత టెంపుల్కి వెళ్ళేసి అక్కడ స్వామి దర్శనం చేసుకొని వద్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ మనము వినాయకుడిని మొన్ననే ఇండియన్ స్టోర్లో పోయి తీసుకొని వచ్చినాము. సో యాక్చువల్గా అంటే ఈరోజు మాకు ట్యూస్డే అనమాట. ఇండియాలో వెనస్డే రోజు ఫెస్టివల్ ఉంటుంది, మాకు ట్యూస్డే ఈవినింగ్ నుంచి ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టెంపుల్లో కూడా ట్యూస్డే ఈవినింగే పూజ చేస్తున్నారు. సో మేము కూడా ఈరోజు ట్యూస్డే ఈవినింగ్ పూజ చేస్తున్నాము. అంటే మాకు ఈవినింగ్ అవుతుంది, మీకు ఆల్రెడీ మార్నింగ్ అయిపోతుంది కాబట్టి ఇద్దరికి ఒకేసారి వినాయక చవితి. మార్నింగ్ నుంచి ప్రతి ఒక్క టైం ఉన్నప్పుడల్లా ఇక్కడ స్వామికి డెకరేషన్ చేస్తూ ఉంది. ఇక్కడంతా ఇక్కడ ఈ రింగ్ ఉంది, ఇదొకటి. ఇందులో ఏది బాగుందో అనేది డిసైడ్ అవ్వలేదన్నమాట. ఇంకా చూడండి, పిల్లలు వచ్చిన తర్వాత చెప్తారు, అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ పూలు ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా దీంతో చేస్తూ ఉంది. ఈ డెకరేషన్కి సంబంధించినవన్నీ కూడా మేము మళ్ళీ అదే పనిగా కొనుక్కోవడం లేదు. అంటే మొన్న వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాం కదా, అప్పుడు కూడా కొనుక్కోలేదు. మనం ఫస్ట్ హౌస్ వార్మింగ్ అప్పుడే ఇవన్నీ పూలు ఇవన్నీ కూడా కొనుక్కున్నాము. ఆ స్టాండ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా మేము అట్లనే పెట్టుకోంటిమి. సో దాంతోనే ప్రతి ఫెస్టివల్కి మేము చేస్తున్నాము. లేదు అంటే ప్రతి ఫెస్టివల్కి అయితే కొనడం లేదు. ఇప్పుడు టైం 3:30 అవుతూ ఉంది. పిల్లలు కూడా 4 o'clockకి ఇద్దరు వచ్చేస్తారు. జున్నునే హనీని పికప్ చేసుకొని ఇద్దరు కలిసి ఒకేసారి వచ్చేస్తారు. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయితే ప్రసాదం చేస్తూ ఉంది. నైవేద్యానికి ఉండ్రాళ్ళు చేద్దామని చూస్తానా. ఓకే, మనం ఇండియన్ స్టోర్లో రైస్ రవ్వ మర్చిపోయినాము. మరి ఏం చేస్తున్నావు? రైస్ని కొంచెం గ్రైండ్ చేసి ట్రై చేద్దామని చూస్తాను. ఓకే, అదే చూస్తాం. చిన్న కూడా చెప్పలేదు, ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. ఒకవేళ హనీకి మళ్ళీ లేట్ అయిపోతుంది. ప్రతి ఆల్రెడీ లంచ్ చేసింది, నేనైతే ఇంకా లంచ్ చేయలేదు. ఈరోజు లంచ్కి మునక్కాయ సాంబార్, అట్లనే కర్డ్, అంతే. నార్మల్గా మునక్కాయలు మేము ఇండియన్ స్టోర్లో తెచ్చుకుంటా ఉంటుంది. ఇండియన్ స్టోర్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఈ మునక్కాయలు వచ్చేసి మాకు పక్కింటి వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు చెట్లు వేసుకున్నారు. ఈ లెఫ్ట్ రైట్ ఇద్దరు కూడా మునక్కాయ చెట్లు వేసుకున్నారు. అందులో ఒకరు మనకు మునక్కాయలు ఇచ్చినారు. సో బాగా ఫ్రెష్గా బాగున్నాయి. ఇప్పుడే జున్ను కాలేజ్ నుంచి వచ్చింది. కాకపోతే హనీని అయితే పికప్ చేసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ 4 నుంచి 5:30 వరకు ఏముంది? ఒక క్లాస్ ఉంది. ఏ క్లాస్? కంప్యూటర్ ఆర్కిటెక్చర్. ఓకే, మళ్ళీ ఇంట్లో వచ్చేసి లాగిన్ అవ్వాలా? సో ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఇంకా అక్కడ ఉండడం ఎందుకు అనేసి డైరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం తర్వాత వెళ్ళేసి హనీని పిలుచుకొని రావాలా. ఎట్లుందన్న ఇది? ఇట్స్ నైస్. విచ్ వన్? ఇదా అదా? ఏది బాగుంది బ్యాక్గ్రౌండ్ కి? ఎల్లోదా రోజెస్దా? జస్ట్ ఫర్ బోత్. అవును, పెట్టచ్చు కదా ప్రతి. ఇంకొక రౌండ్ చిన్నగా పెట్టేసి కొంచెం కిందకి పెట్టి హైట్ పెట్టి ఇదే కొంచెం పెద్దగా చేసి ఇది ఇట్లా పెట్టొచ్చేమో. సరే, నేను పోయి హనీ పిలుచుకొని వస్తున్నా. అట్లే నీకు అవి టెంకాయ పూలు కూడా తీసుకొని రావాలి. నువ్వు మెసేజ్ పంపి. మరి హనీ వస్తుందో రాదు? వస్తుందా? ఇప్పుడు వెళ్ళి హనీని పికప్ చేసుకొని వాల్మార్ట్కి వెళ్ళేసి కొన్ని టెంకాయలు పూలు ఇవేవి కావాలంట. వాళ్ళు అరటి చెట్టు కదా, అరిటాకులు అవన్నీ కూడా మన ఇండియన్ స్టోర్లో దొరికినాయి. సో ఇవైతే మామిడాకులు అవన్నీ కూడా ఇండియన్ స్టోర్లో తీసుకున్నాం. కానీ
ఇవి టెంకాయలు ఇవి లేవు. సో ఇప్పుడు తీసుకుని రావాలి పూలు ఇవి. హనీకి స్కూల్ 3:50కి అయిపోతుంది. వాళ్ళంతా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక పార్క్ ఉంటుంది దగ్గరలోనే, ఆ పార్క్ దగ్గర వరకు నడుచుకుంటూ వస్తారు. సో 4 అవుతుంది, ఒక 10 minutes నడుస్తారు. సో 4 అవుతుంది. 4కి హనీ పికప్ చేసుకోవాలా ఎవ్రీడే. నార్మల్గా జున్నునే పికప్ చేసుకునేది, ఈరోజు అవ్వలేదంట. నేను వెళ్తా ఉన్నాను. ఓకేనంతా వాల్మార్ట్ పోవాలంట ఈ నైబర్హుడ్ కి. ఓకేనా నీకు? No, I want to go home. ఏమి? I'm tired today. 5 minutes కదన్నా. No, Didi. షూరా? Yes. రావా? No. ఓకే. హనీ రాదంట వాల్మార్ట్ కి. హనీని డ్రాప్ చేసి రావాలి. ఈ స్కూల్ వదిలినప్పుడు కొంచెము డ్రైవింగ్ చాలా కేర్ఫుల్గా చేయాలి. పిల్లలు వస్తూ ఉంటారు, ఇట్లాంటి పిల్లలు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు రోడ్ క్రాస్ చేసేటప్పుడు. లేదు పాపం అందరు జాగ్రత్తగా పోతారు, వెహికల్స్ వాళ్ళు జాగ్రత్తగా పోతారు, అట్లానే స్టూడెంట్స్ కూడా బాగా చూసుకొని వస్తూ ఉంటారు. అంత టైర్డ్ ఏమైపోయినావే మార్నింగ్ నుంచి? జస్ట్ స్కూల్కి పోయినా వచ్చినావు. రాదంట, టైర్డ్ అంట. హోంవర్క్స్ ఏమో తెలియదు కానీ టైర్డ్ అంట. మరి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి మనము. జిన్ను మీటింగ్ అయ్యే లోపల కొంచెం హోంవర్క్స్ కంప్లీట్ చేసుకో, పంచే తర్వాత పూజ చేసి టెంపుల్కి వెళ్ళేద్దాం. ఓకేనా? How was your day today? It was good. ఏం జరుగుతుంది క్యాంపెయినింగ్? Nothing really. అవునా, ఎట్లుందిరా పొజిషన్ మంది? మనమే గెలుస్తామా లేదా ఓటింగ్? No. లేదా ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమందిగా ఉన్నారు ట్రెజరర్గా తెలీదా? ఒక అబ్బాయి ఉన్నాడు అంటూ కదా. Yeah. సరే సరేలే, నువ్వు ఫ్రెష్ అప్ అయిపో. సరే ప్రతి నేను వయసు వస్తాను. చూసుకో, ఇంకా అంత టైర్డ్ అవ్వద్దు, ఇవన్నీ ఏమి అవసరం లేదు, చూసుకో. ఓకే బాయ్ బాయ్. నార్మల్గా హనీగాడు ఎప్పుడు టైర్డ్ అన్నదు, ఈరోజు కొంచెం టైర్డ్ అనింది. సో అందుకోసమని వద్దులే అనేసి ఇంట్లో డ్రాప్ చేసి వచ్చినాను. పెద్ద దూరం లేదు, అంటే ఆ పార్క్ దగ్గర నుంచి మన ఇంటికి ఒక 2 minutes దూరం అనమాట అంతే. అదే స్కూల్ అయితే ఒక 4 minutes కార్లో డ్రైవ్, మనకి 4 minutesలో మన వాళ్ళ స్కూల్ వచ్చేస్తుంది. అంటే మన కమ్యూనిటీలోనే ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, అట్లనే మిడిల్ స్కూల్ ఉంటుంది. సో దగ్గర అనమాట. సో అందుకోసమని ఇంకా డ్రాప్ చేసి వచ్చినాను. ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్ళేసి జస్ట్ పూలు ప్లస్ టెంకాయ తీసుకొని రావాలా. ఫస్ట్ వాల్మార్ట్కి వెళ్దాం అనుకున్నాను, కానీ హెచ్ఈబీకి వచ్చినాను. ఎందుకంటే ఒక్కొక్కసారి వాల్మార్ట్లో ఫ్లవర్స్ కానీ ఆ టెంకాయ కానీ కొంచెం ఫ్రెష్గా ఉండవు, అందుకోసమని ఇక్కడికి వచ్చిన. ఈ హెచ్ఈబీ కూడా మన ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఇందులో మనకి మెయిన్ కోకోనట్ కావాలా, అట్లే బనానాస్, యాపిల్స్, పైనాపిల్, కార్న్ ఇవి కావాలంట. మెయిన్ కోకోనట్ కావాలా. కోకోనట్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, లాస్ట్ ఒకటే ఉంది. సో ఒకటైతే తీసుకుందాం ఇది. అట్లనే ఇక్కడ ఇవి కార్న్ కావాలంట, ఒక 4 కార్న్. మామూలు గణేష స్వామికి పెడతాం కదా, ఇవి 4 తీసుకున్నాను. ఈ కార్న్ ఒక్కొక్కటి 30 cents అంట. 30 cents అంటే దాదాపుగా 20 రూపీస్ ఒక్కొక్కటి, 20-25 రూపీస్ అనుకోవచ్చు ఒకటి. అట్లనే బనానాస్ కావాలా. ఈ బనానాస్ 1 LB 50 cents. బనానాస్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు యాపిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఇందులో 1 LB 97 cents, $1 97 cents, అంటే $2, $1, $2 అట్లా ఉన్నాయి. అందులో ఇవి బాగుంటాయి యాక్చువల్గా. అంటే
సో ఇవి తీసుకుంటున్నా. యాపిల్స్, అట్లనే బ్లూబెర్రీస్ కూడా కావాలంట. సో ఇవి బ్లూబెర్రీస్, ఇది ఒక బాక్స్, ఇది $4.50 ఇది. అట్లనే గ్రేప్స్ కావాలంట. ఈ గ్రేప్స్ ఇవి బాగుంటాయి అనుకుంటున్నాను. కాటన్ క్యాండీ, ఇవి చూడండి, కాటన్ క్యాండీ గ్రేప్స్ బాగా స్వీట్ ఉంటాయి ఇవి. ఇక్కడ ఫ్లవర్ బొకేస్ ఉంటాయి. ఈ బొకే ఒకటి కావాలా. ఇది ఒక్కొక్కటి $4 అంట బొకే. ఇది ఒక్కటి తీసుకుంటున్నాను. ఇవి బాగున్నాయి. ఇదొకటి, ఎల్లోదొకటి. ఇవి రెండు బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము. ఇంకా అన్నీ తీసుకున్నట్లే, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు టైము 5 o'clock అయింది. ఇక్కడ చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోదాం. గుడ్, థ్యాంక్ యూ. చెక్అవుట్ కూడా అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా ఇంటికి. మనకి వాల్మార్ట్, హెచ్ఈబి ఇవన్నీ కూడా చాలా దగ్గర. ఈ హెచ్ఈబి వచ్చేసి ఓన్లీ టెక్సస్ స్టేట్లోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. చాలా బాగుంటాయి అన్నీ కూడా. మేము లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు అయితే స్ప్రౌట్స్ అని ఉండే, ఆ స్ప్రౌట్స్లో తెచ్చుకుంటా ఉంటుంది. ఇక్కడికి టెక్సస్కి వచ్చినప్పటి నుంచి ఈ హెచ్ఈబిలోనే తీసుకుంటాము. ఏవైనా కూడా వెజిటేబుల్స్ కానీ ఏవైనా కూడా. ఇంకా డైరెక్ట్గా ఇంటికే. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ కూడా పోవాలా, లేట్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు టైము 5:30 అయింది. ఇంకా పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు. పిల్లలు రెడీ అయిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం. మొన్న గణేష స్వామి తీసుకొని వచ్చినాం కదా ఇండియన్ స్టోర్ నుంచి. ఈ స్వామిని ఇప్పుడు డ్యామేజ్ అవుతారేమో అని భయంగా ఉంటే బాగానే ప్యాక్ చేసినారు, ఏమీ అవ్వలేదు. ఈ స్వామి బాగున్నారు. క్లే గణేష, పిఓపి కాదు. ఇట్లా పెట్టేద్దాము. కరెక్ట్గా పూజ చేసేటప్పుడు ఈ పక్కన పెట్టాలా? ఫస్ట్ పక్కన పెట్టేస్తాయి. ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు టైము 6:15 అయింది. ఇప్పుడే రెడీ అయినాము నేను, హనీగాడు. చూడండి, తవ్వకాల్లో నాకు ఒకటి బయటపడింది ఇది. సో దీన్ని నేను వేసుకున్నాను. అట్లనే వీళ్ళు కూడా రెడీ అయిపోయినారు. ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం. జున్ను కూడా రెడీ అయిపోయింది. హోంవర్క్స్ అన్నీ కూడా అయిపోయినాయంట. ఈవెన్ హనీగానికి కూడా అయిపోయినాయి. అయిపోలే కదా ఇంకా నీకు? ఓకే, టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత చేస్తుందంట. జున్నుకి అయితే అయిపోయినాయి అనుకుంటాను. ఓకేనా, చేద్దామా? ఒక 1 hour ఇది అవుతుంది. దాని తర్వాత మనం టెంపుల్కి వెళ్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి. హరిద్ర గణపతిని చేసుకోవాలి. హరిద్ర గణపతి అంటే పసుపుతో కూడుకున్న గణపతి తయారు చేసి కుంకుమను ధరింపచేసి ఈ హరిద్ర గణపతిని మండపంలో ప్రతిష్ఠింప చేయాలి. దీపారాధన చేయండి. ఓం యస్వానామరోపాభ్యాం యా దేవేం సర్వమంగళాం. దీపం దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ఓం సాజ్యం త్రివక్తి సంయుక్తం వండినా యోజితం త్రయం శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. యజ్ఞోపవేతాన్ని గణపతికి సమర్పించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి ఓం గణానాదాయ నమః నాభిం పూజయామి ఓం గణేశాయ నమః హృదయం పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి నానావిధ పరిమళ మంత్ర పుష్పాన్ని పూజయామి సమర్పయామి. వారము నక్షత్రము చెప్పుకొని మీ యొక్క గోత్రనామాలు చెప్పుకోవాలి. యజమానస్య గోత్రోద్భవస్య జన్మ రాశి వశాత్ నామ రాశి వశాత్ ఏ గ్రహ అరిష్ట స్థిత స్థాన దోష పరిహారార్థం శ్రీ మహాగణాధిపతయే నమః. ఉద్దేశప్యజాత వేద భగ్నం నిరత ధర్మవ పశోగైష్యమహ్యమావ. ఇప్పుడే పూజ అయిపోయింది. ఇప్పుడు కథ వినాల. సూర్యచంద్రుల్ని చూడకుండా సూర్యచంద్రులు రాకుండా ఏ సృష్టి కూడా ఉద్భవించదు. కాబట్టి సూర్యచంద్రుల్ని చూడకుండా ఉండడం జాగ్రత్త పడడం అయ్యే పని కాదు. మీరు ఇచ్చినటువంటి శాపానికి ఏదైనా విమోచనం ఇవ్వండి అని అడుగగా వినాయక వ్రతాన్ని వినాయక చతుర్ధనాలు చేసి మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది వర్ధిల్లుతున్నారట. ఇది శ్రీ వినాయక వ్రత కథకల్పాయాం సమాప్తః. కథ కూడా అయిపోయింది. ఇంకా సో బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడే పూజ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి బయలుదేరుతున్నాము. షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము. అందులోనే గణేశ స్వామి ఉంటారు. అట్లనే HTSI హిందూ టెంపుల్ ఇంకొకటి ఉంటుంది, అందులో కూడా వినాయకుని పెట్టింటారు. సో అక్కడికైతే రేపు కానీ ఎల్లుండి కానీ అట్లా వెళ్ళేసి చూద్దాము. ప్రస్తుతానికైతే షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం. ఈ బాబా టెంపుల్ అయితే మనకు దగ్గరే ఉంటుంది. ప్లస్ మన ఇండియాలో అయితే ఈ పాటకి అంటే వినాయక చవితి రోజు నుండి మొత్తం ఏ వీధి చూసినా కూడా ఫుల్ వెలిగిపోతూ ఉంటుంది. ఫుల్ లైట్స్ వేసి మంటపాలు కానీ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. మేము అంటే మ్యారేజ్ కానప్పుడు మేము కూడా మా ఫ్రెండ్స్ అంతా కలిసి వినాయకుని పెట్టేవాళ్ళం అనమాట. సో అప్పుడంతా కూడా బాగుంది. అంటే 5 days అక్కడే పడుకొని నైట్ మళ్ళీ పోయి ఒకటి కెనాల్ అని ఉంటుంది, అక్కడ పోయి నిమజ్జనం చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా బాగా చేసినారు. అంటే లాస్ట్ ఇయర్ అయితే ఒక అపార్ట్మెంట్లో చేసేవాళ్ళు, అక్కడైతే చాలా బాగుంది అంతా. అంటే నిమజ్జనం కానీ మొత్తం ఫెస్టివల్ అంతా కూడా చాలా బాగా చేసినారు 5 days. కాకపోతే ఈసారి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదంట. లేదు అంటే ఫుల్ ఈసారి కూడా చాలా బాగుండేది. ఇప్పుడే బాబా టెంపుల్కి అయితే వచ్చేసినాము. పోయి దర్శనం చేసుకొచ్చేద్దాం. టైం ఇప్పుడు 8 o'clock అయింది.
Swami. Then take yourself. Do namaskar. Namaskar. Ganesha Bhagwan ki jai. Jai bolo Ganesh Maharaj ki jai. ఇక్కడ బాబా ఉంటారు. ఇక్కడ రీసెంట్ గా అభయాంజనేయ స్వామిని ప్రతిష్ఠించినారు కదా కొన్ని మంత్స్ ముందు. దర్శనం అయితే అయిపోయింది. అట్లనే ప్రసాదం తీసుకున్నాము. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు టైం 8:45, 9 అవుతా ఉంది. మన గణేశ స్వామి. ఇప్పుడు టైం 9:30 అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. మనకు దగ్గరలోనే ఇంకొక హిందూ టెంపుల్ ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందులో వినాయకుడిని సపరేట్ కూర్చోబెట్టి బాగా ఉంటుంది, సపరేట్ గా ఉంటారనమాట. సో అక్కడికైతే నిమజ్జనానికి వెళ్దాం. నిమజ్జనం కూడా అక్కడ బాగా జరుగుతుంది. సో లేదంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి పోయేసి చూద్దాము గణేశ్వర స్వామిని. మా వినాయక చవితి అయితే ఇట్లా సింపుల్ జరిగింది. మన ఇండియాలో అయితే ధూమ్ ధామ్ గా జరుగుతూ ఉంటుంది. ఫుల్ చాలా బాగుంటుంది. ఇప్పటికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి.